హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్నటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాబోతున్నారు నాకు వార్త వైరల్ అవుతుంది సార్. అంటే రేవంత్ రెడ్డి గారిని మార్చాలని ఒక చర్చ వచ్చింది. ఢిల్లీలో అందరు కూడా కాంగ్రెస్ పెద్దలు వెళ్ళారు, అక్కడ డిస్కషన్స్ పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేయాలన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చారంటున్నారు. ఆయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. అలాగే బీజేపీ కూడా దీనిపైన ఒక ట్వీట్ కూడా చేసింది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి గారిని మార్చే ఆలోచన వచ్చిందా? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు? ఏం సార్ ఈ మొత్తం వ్యవహారం? ఇక్కడ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎంతకాలం ఉంటాడు, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి ఇలాగ రకరకాల వాళ్ళ మంది ట్రై చేస్తున్నారు. బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా సీఎం కావాలని వీళ్ళందరికీ కోరుకుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పైలట్గా ఉన్నాడు, ఆయన రాజీవ్ గాంధీ ఫ్యామిలీతో క్లోజు. దాని తర్వాత ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పిసిసి ప్రెసిడెంట్గా 2015 నుంచి 21 వరకు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేశాడనేది చాలామంది చెప్పేది. కాకపోతే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు ఏంటంటే కేసీఆర్కి కొంత ప్రోగా పనిచేశాడు అన్న ఇది కూడా ఉన్నాయి, అంటే కోవట్లాగా పనిచేశాడు అన్న విమర్శలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాయి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ఉన్నారంటే రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ చేసిన యాంటీ ఇది కావచ్చు, ప్రచారం కావచ్చు, ఆయన మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో కూడా కేసీఆర్ మీద పోరాడే ఏకైక కాంగ్రెస్ మునగాడు రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం రావడం. సో ఇవన్నీ జరిగాయి. ఈ స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కానీ ఇంకొక కాంగ్రెస్ నాయకుడి మీద కానీ కేసీఆర్ విరుచుకు పడలేదు. సో ఇవన్నీ పనిచేస్తాయి. ఏదేమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఇంపార్టెంట్ నాయకుడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొన్ని మెల్లమెల్లగా వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అని ఒక వార్తలు వస్తున్నాయి. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ముందున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి యాంటీగా మళ్ళీ బీఆర్ఎస్తో చేరి కొన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ మధ్యకాలంలో కౌశిక్ రెడ్డి, తర్వాత అరికపూడి గాంధీ, ఆయన పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ అయ్యాడు. సో ఆయన్ని నియమించింది కాంగ్రెస్, ఎందుకంటే ఈయన కాంగ్రెస్ కండు కప్పుకున్నాడు కాబట్టి. అయితే హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సీరియస్గా అయింది. స్పీకర్కి 4 వారాలు టైం ఇచ్చింది. మీ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోకపోతే మేము సుమోటోగా చర్య తీసుకుంటామని చెప్పింది. అందువల్ల ఇప్పుడు మామూలుగా అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను పెట్టడం అనేది ఆనవాయితీ. సో ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ బ్రేక్ చేసింది. అయితే బ్రేక్ చేసినట్టు ఉండకుండా టెక్నికల్గా ఏమి చేసిందంటే మేము కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదు, అతను బీఆర్ఎస్ తోడే అని చెప్పింది. సో బీఆర్ఎస్ అయితే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఉండాలి కదా, నేను వచ్చి ఎగరేస్తానని పాడి కౌశిక్ అనౌన్స్ చేశాడు. సో ఈ పాడి కౌశిక్ వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అనేది ఇప్పుడు ఒక వార్త. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాడి కౌశిక్ బంధువు అని చెప్తున్నారు. అందుకని బీజేపీ కూడా ఇప్పటి వరకు ఈ ఘర్షణలో బీజేపీ ఎంటర్ కాల. ఏది పాడి కౌశిక్ అండ్ అరికపూడి గాంధీ ఘర్షణలో బీజేపీ ఎంటర్ కాలేదు, చూస్తూ ఉంది కొట్టుకోండి అన్నట్టుగా. కానీ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే పాడి కౌశిక్ వెనుక ఉత్తమ దర్శకుడు ఉన్నాడని. అంటే బీజేపీ బీఆర్ఎస్కి యాంటీగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఉత్తమ్ కుమార్కి రేవంత్ రెడ్డికి మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తుందా, అందుకనే ఈ ట్వీట్ చేసిందా, లేదు నిజంగానే పాడి కౌశిక్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడా తెలియదు ఇవన్నీ. కానీ ఇవి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్టివ్గా అయినట్టుగా కనబడుతుంది. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న వెళ్ళి చంద్రబాబుని కలిసి వచ్చాడు. అది ఎందుకు కలిశాడనేది రివీల్ కాలేదు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ, తర్వాత సివిల్ సప్లైస్ శాఖకి మంత్రిగా ఉన్నాడు తెలంగాణలో. మరి ఆ హోదాలో వెళ్ళాడా, వ్యక్తిగత హోదాలో వెళ్ళాడా అనేది క్లారిఫికేషన్ లేదు. సో చంద్రబాబుని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే పిసిసి కొత్త ప్రెసిడెంట్గా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి. సో అప్పుడు ఒక వార్త గుప్పమంది. అదేంటంటే కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట,
రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారంట అనే ఒక వార్త వచ్చింది. రేవంత్ రెడ్డిని ఎందుకు తీసేస్తారు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బ్యాడ్గా ఉంది, అందుకనే బీజేపీకి 4 నుంచి 8 స్థానాలకి ఎంపీ వెళ్ళగలిగారు, కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. అట్లాగే బీఆర్ఎస్ని డీల్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి తప్పటడుగులు వేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వేరే వాళ్ళు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళని సముచితంగా గౌరవించడంలో ఫెయిల్యూర్ అయ్యాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళని కలుపుకోకపోవడంలో కూడా బిగినింగ్లో ఉన్నంతగా రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఉంది. అట్లాగే అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మీద వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారనేది వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాని పెట్టడం అనేది పెట్టి దాని కాంగ్రెస్ పల్లంరాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫ్యామిలీ మెంబర్స్ చెందిన బిల్డింగ్లను కూడా కూలగొట్టడం, ఇంకా నేను కూలగొడతానని చెప్పడం, ఇది కూడా ప్రెజర్ క్రియేట్ చేసిందని చెప్తున్నారు. సో ఈ ప్రెజర్స్లో చంద్రబాబు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గాడనే వార్త కూడా ఒకటి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకి ఇబ్బంది కలిగే విధంగా కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. మొన్న వరదలప్పుడు కూడా మీరు ఖమ్మం పక్కనున్న కృష్ణా జిల్లా చూడండి, ఎవరు బాగా చేశారో మీరే చెప్పండి అన్నట్టుగా ఆయన మీడియాలో మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఇబ్బంది. ఆల్రెడీ చంద్రబాబు బాగా చేయలేదని జగన్ అక్కడ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్తే వైసీపీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారా? వాళ్ళు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి వీడియోను ఉపయోగించుకున్నారు. దీనివల్ల అక్కడ చంద్రబాబు ఇమేజ్కి ఇబ్బంది కలిగింది. సో ఇది రేవంత్ రెడ్డి ఎందుకు చేశాడు? కావాలనే చేశాడా, లేకపోతే కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు కానీ అక్కడున్న మంత్రులు కానీ ఎవరు కంపేర్ చేయలేదు. ఇక్కడ ఎందుకు కంపేర్ చేశాడు, రేవంత్ రెడ్డి ఎందుకు చేశాడు అన్న ఇది కూడా ఉంది. సో అట్లాగే ఇక్కడ తెలుగుదేశం బలపడనీయకుండా కూడా రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం బలపడితే అనవసరమైన తలనొప్పి తనకు, రేపొద్దున తెలుగుదేశం బీజేపీతో కలిసే అవకాశం ఉంది తప్ప తనకి హెల్ప్ చేసే అవకాశం లేదు. గతంలో అయితే హెల్ప్ చేశారు కానీ, ఎందుకంటే రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీతో టైప్ తెలుగుదేశం పెట్టుకుంటే ఆ మేరకి రేవంత్ రెడ్డికి ఇబ్బంది. సో అందుకని రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని రానియకుండా చూసుకోవాలనే ప్లాన్ ఉంది. రెండోది, తెలుగుదేశానికి వస్తే బీఆర్ఎస్ కూడా బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణకు వస్తే మళ్ళీ ఆంధ్రుల దీనికి వెళ్ళిపోతుంది, చంద్రబాబుకి రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తున్నాడు అని బీఆర్ఎస్ ఒక నెరేటివ్ని తీసుకెళ్తుంది. అందుకనే మన కేసీఆర్ వెయిట్ చేస్తున్నాడు, చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాడు, తెలంగాణకి వస్తే మళ్ళీ చంద్రబాబుని ఉపయోగించుకొని 2018లో ఎట్లాగైతే చంద్రబాబు బూచిని చూపించి తాను గెలిచాడో మళ్ళీ చంద్రబాబును ఉపయోగించుకుందాం అనేది కేసీఆర్ ప్లాన్. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డిని మారిస్తే కొంత బెటర్గా ఉంటుంది అనేది కాంగ్రెస్ అనుకునింది అనేది ఒక వెర్షన్. ఎందుకంటే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యని తీసేయాలన్న ఆలోచనలో వాళ్ళు కుంభకోణాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆలోచనలు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇది చేయాలని, ఇటు చంద్రబాబు కూడా తనకు కాంగ్రెస్లో ఉన్న పలుకుబడి రీత్యా రేవంత్ రెడ్డిని తప్పించాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నాడన్న వెర్షన్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ ఇష్యూని తెలుగుదేశం మీడియా కూడా ఫోకస్ బాగానే చేసింది. సో దీని వెనక మరి చంద్రబాబు ఉన్నాడా, ఎవరున్నారు, రాహుల్ గాంధీని అనుకుంటున్నాడా అనేది అయితే తెలియదు. ఇప్పటి వరకు అయితే ఓపెన్గా అయితే రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉన్నట్టయితే ఏమి కనబడలేదు. కానీ అండర్ కరెంట్గా థ్రెట్ కనిపిస్తుందా అనేది చూడాలి.